అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 65. ఇక స్టోరీలోకి వెళ్తే అందరూ కలిసి ప్రణీత్ ఎంగేజ్మెంట్ పార్టీకి వెళ్తారు. అక్కడ ధర్మేంద్ర ఇలావతి ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి జలసీతో వాళ్ళ గురించి కామెంట్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న కొంతమంది. వాళ్ళు పార్టీకి వెళ్ళినప్పటి నుండి వాళ్ళనే గమనిస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. విక్రమ్ గురించి కొంతమంది అమ్మాయిలు మాట్లాడుకోవడం విని జలసీ ఫీల్ అవుతుంది భానుమతి. డ్యాన్స్ చేస్తున్న సమయంలో భానుతో మిస్బిహేవ్ చేస్తాడు ఒక వ్యక్తి. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. విక్రమ్ వేసుకున్న డ్రెస్ను డిజైన్ చేసిన డిజైనర్ మీద కారాలు మిరియాలు నూరుతున్న భాను జలసి చూసి తనలో తనే నవ్వుకున్నాడు విక్రమ్. అంతలో వైన్ గ్లాస్ మీద స్పూన్తో ట్యాప్ చేస్తూ మే హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటూ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రాచి. వాళ్ళ అన్న వదిన ఎంగేజ్మెంట్ పార్టీని హోస్ట్ చేస్తుంది ప్రాచి. అంతలో విక్రమ్ ఫోన్ రింగ్ అవడంతో చేతిలో ఉన్న మొబైల్ స్క్రీన్ వైపు చూశాడు విక్రమ్. ఆర్కే కాల్ చేస్తుండడంతో భానుని తీసుకువెళ్ళి అనుపమ లీలావతి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. బయటకు వచ్చిన విక్రమ్ కాల్ ఆన్సర్ చేసి చెప్పు ఆర్కే అని అనగానే అటువైపు నుండి ఆర్కే మాట్లాడుతూ అప్పటి వరకు తను చేసింది అంతా వివరించాడు. అంత వివరంగా చెప్పిన తర్వాత విక్రమ్ నుండి ఎటువంటి సమాధానం లేకపోవడంతో మళ్ళీ తనే మాట్లాడుతూ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ విక్రమ్, నువ్వు ఒక్క మాట చెప్తే ఇక ప్రొసీడ్ అయిపోవడమే అని అన్నాడు. అని అన్న విక్రమ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న తర్వాత విక్రమ్ మాట్లాడుతూ జస్ట్ హోల్డ్ ఫర్ ఎ వైల్, ఈ విషయం గురించి నేను మాహిర్తో డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను. పార్టీ తర్వాత తనకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఆ తర్వాత ప్రొసీడ్ అవుతాం అని అన్నాడు విక్రమ్. విక్రమ్ అన్న మాటలకు ఆశ్చర్యపోయాడు ఆర్కే. ఎందుకంటే విక్రమ్ నుండి రెండవసారి ఆలోచించడం అనేవి చాలా అరుదుగా జరుగుతాయి. అందులోనూ భాను విషయంలో అయితే ఒక్కసారి ముందుకు వేసిన అడుగు ఆపడం కానీ వెనక్కు తీసుకోవడం కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. భాను బాధకు కారణమైన వాళ్ళు ఎవరైనా సరే ముందు వాళ్ళ నాశనం జరిగి తీరాల్సిందే. రాహుల్, రాజేంద్ర, శరత్, రాజేష్ ఇలా అందరూ వాళ్ళు చేసిన తప్పులకి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అలాంటిది మొదటిసారి రాజ్వీర్ విషయంలో విక్రమ్ ఆలోచిస్తున్నాడు. అందరికన్నా భానుని ఎక్కువగా బాధపెట్టింది రాజ్వీర్. హత్య ప్రయత్నం చేశాడు. అయినా రాజ్వీర్ గురించి మాహిర్తో డిస్కస్ చేయాలి అని విక్రమ్ చెప్పడంతో ఆర్కేను పూర్తిగా ఆశ్చర్యంలో పడేసింది. అదే ఆశ్చర్యంతో తన సందేహాన్ని విక్రమ్ ముందు ఉంచాడు ఆర్కే. ఇది కూడా బన్నీ కోసమే అని అన్నాడు విక్రమ్. విక్రమ్ చెప్తుంది ఏంటో అర్థం కాక అదేలా అని అన్నాడు ఆర్కే. బన్నీ అంటే మాహిర్ వాళ్లకు చాలా ఇష్టం. బన్నీ కూడా వాళ్లకు అంతే విలువ ఇస్తుంది. మాహిర్ మాట జవదాటదు. మాహిర్కు రాజీవ్ ఫ్యామిలీతో చాలా మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు మనం తీసుకునే స్టెప్ వల్ల రాజీవ్ పూర్తిగా కొలాప్స్ అయిపోతాడు. అందుకు మాహిర్ బాధపడితే ఇదంతా జరగడానికి తనే కారణం అనుకొని బన్నీ తనను తాను బ్లేమ్ చేసుకుంటుంది. ఆ గిల్ట్ ఫీలింగ్తో తను నాకు దూరం అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. మ్యాటర్ చాలా కాంప్లికేటెడ్ అండ్ డెలికేట్, కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని చెప్పాడు విక్రమ్. విక్రమ్ చెప్పిందంతా విన్న ఆర్కే ఓ దీనికి కూడా లేడీ బాసే కారణం అన్నమాట, లేదంటే నువ్వేంటి రెండోసారి ఆలోచించడం ఏంటి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది అసలు విషయం. వెరీ గుడ్ అని చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆర్కే. డోంట్ ఫర్గెట్ ఐఎమ్ యువర్ బాస్ అని అన్నాడు విక్రమ్. ఇప్పుడు నేను అసిస్టెంట్లా కాదు, నీ ఫ్రెండ్లా, భానుకి అన్నయ్యలా మాట్లాడుతున్నా అని అన్నాడు ఆర్కే. మీన్వైల్ పార్టీలో అందరి అటెన్షన్ను గ్రాప్ చేసిన ప్రాచి తన అన్న వదిలిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ను అనౌన్స్ చేసింది. ప్రాచి అనౌన్స్ చేయగానే అప్పటి వరకు వెలుగుతూ ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి. మరుక్షణంలో ఒక ఫోకస్ లైట్ ఆన్ అయింది. ఆ లైట్కు మధ్యలో నిలబడి ఉన్నారు ప్రణీత్, అతని ఫియాన్సీ. రొమాంటిక్గా లైట్ మ్యూజిక్ ప్లే అవ్వడం మొదలైంది. మ్యూజిక్ ప్లే అవ్వడం మొదలవగానే వాళ్ళ డ్యాన్స్ను మొదలుపెట్టారు వాళ్ళు. సుమారుగా 3 నిమిషాల పాటు సాగిన వాళ్ళ డ్యాన్స్ ఒక రొమాంటిక్ పోజ్తో ఎండ్ అయింది. డ్యాన్స్ గురించి అనౌన్స్ చేయగానే తనకు ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న లీలావతి మాహిర్ల దగ్గరకు వచ్చింది ప్రాచి. ఆంటీ, ఐ మిస్ యూ సో మచ్ అంటూ లీలాను హక్ చేసుకుంది ప్రాచి. వాళ్ళ కృషల ప్రశ్నలు పూర్తయిన తర్వాత లీలా పక్కన కూర్చొని ఉన్న మాహిర్ని చూసి హలో అంకుల్, ఎలా ఉన్నావు అని ఏడ్పిస్తున్నట్టుగా అంది ప్రాచి. పక్కనే ఉన్న అనుపమ మాహిర్ వైపు చూసి నవ్వింది. దాంతో ఈ పిల్ల ఎప్పటికీ మారదు అనుకుంటూ ప్రాచి ఎన్నిసార్లు చెప్పాను నన్ను అంకుల్ అని పిలవద్దు అని అన్నాడు మాహిర్. నేను అన్నిసార్లు చెప్పాను, నేను అలానే పిలుస్తాను.
అని అంతే పెంకిగా చెప్పింది ప్రాచి. అనుపమ మాహిర్ పడుతున్న తిప్పలు చూసి వస్తున్న నవ్వును ఆపుకోవడానికి కష్టపడుతుంది. అనుపమ వైపు చూసిన ప్రాచి, అంకుల్ తనెవరు అని అడిగింది. అనుపమ వైపు చూసి, మీ ఆంటీ అని నవ్వుతూ అనుపమకు కన్ను కొట్టాడు మాహిర్. అది చూసి షాక్ అయింది అనుపమ. అనుపమ వైపు తదేకంగా చూస్తున్న ప్రాచి దృష్టి పక్కనే ఉన్న భాను మీద పడింది. భాను చూసి గుర్తుపట్టిన ప్రాచి, భాను నువ్వెప్పుడొచ్చావు? నన్ను చూసి కూడా మాట్లాడకుండా అలా సైలెంట్గా ఎందుకున్నావు అని భానుని అడిగింది. నువ్వు నీ అంకుల్తో గొడవ పడడంలో బిజీగా ఉన్నావుగా, నువ్వు ఫ్రీ అయిన తర్వాత మాట్లాడదామని చూస్తున్నా అని అంది భాను. భానుని తీసుకువెళ్ళి మరొక టేబుల్ దగ్గర కూర్చోపెట్టింది ప్రాచి. విక్రమ్ వస్తున్నాడేమో అని చూస్తున్న భాను చేతి మీద తడుతూ, భాను మీతో పాటు ఉన్న ఆ అమ్మాయి ఫోటో చూపించు అని అడిగింది. ఎందుకు? తర్వాత చెప్తాను, ముందు చూపించు అని పట్టుబట్టింది ప్రాచి. సరే వెయిట్, చూపిస్తా ఉండు అంటూ ఫోన్లో అనుపమ ఫోటో చూపించింది భాను. హో నో, ఐఎమ్ రైట్, ఇట్స్ హర్ అని అంది ప్రాచి. ఏంటి, ఎవరు? తన పేరు అనుపమ అవునా? అవును. తన ఎక్స్ పేరు కృష్ణ కదా? తను ఫోటోగ్రాఫర్, అంతేకాకుండా స్టూడియో కూడా రన్ చేస్తాడు కదా అని అడిగింది ప్రాచి. నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావు సరిగ్గా చెప్పు అని అంది భాను. భాను, ఆ అమ్మాయి అస్సలు మంచిది కాదు. వాట్? అవును భాను, కృష్ణను చీట్ చేసింది. ఆపోజిట్లో కృష్ణ నా ఫ్రెండ్ సిస్టర్ తను చీట్ చేశారు అని కృష్ణతో గొడవ పడింది. హౌ చీప్ షీ ఈజ్. అలాంటి అమ్మాయి మాహిర్కి ఎలా నచ్చింది అని అనుపమ వైపు చిరాగ్గా చూస్తూ అంది ప్రాచి. ప్రాచి, నీకు విషయం తెలియకుండా ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ను జడ్జ్ చేయకూడదు అని అంది భాను. తెలియకపోవడం కాదు, ఆ అమ్మాయిని కృష్ణను కొట్టడం నేను నా కళ్ళారా చూశాను అని అంది ప్రాచి. కొట్టడం చూసావా? ఎప్పుడు, ఎక్కడా? ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక ఈవెంట్ కోసం నేను నా ఫ్రెండ్ హైదరాబాద్కు వచ్చాం, అప్పుడు చూశాను. వాళ్ళు ఏ విషయం మీద గొడవ పడ్డారో, తను ఆ కృష్ణను ఎందుకు కొట్టిందో నీకు తెలుసా అని అడిగింది భాను. ఆ అమ్మాయి కృష్ణ ఫేమస్ అవుతుండడంతో తన గురించి అన్ని అబద్ధాలు చెప్పి కృష్ణకు దగ్గరైంది. తర్వాత మరెవరో బిజినెస్ పర్సన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అది తెలిసి కృష్ణ అడగడానికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పిన అబద్ధాల గురించి తెలిసిందంట. దాని గురించి అడిగితే రివర్స్లో కృష్ణ తనతో గొడవ పడుతున్నాడని గొడవ చేసి తన బ్రదర్తో కూడా కృష్ణను కొట్టించింది అని చెప్పింది ప్రాచి. ఇదంతా నీకెలా తెలుసు అని ప్రాచిని అడిగింది భాను. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క స్వప్న చెప్పింది అని అంది ప్రాచి. ప్రాచి, నువ్వు చూసిన ఒక సంఘటన ఆధారంగా ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఏమీ తెలియని ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయించేశావా అని ప్రాచి వైపు సూటిగా చూస్తూ అడిగింది భాను. భాను, ఆ అమ్మాయి గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేముంది అని అంది ప్రాచి. అసలు తను చెప్పింది నిజమని గ్యారంటీ ఏముంది అని అంది భాను. భాను అడిగిన మాటలకు ఆలోచనలో పడింది ప్రాచి. అంతలో రింగ్ సెరమోనీ మొదలవడంతో భాను వద్దంటున్నా వినకుండా భానుని లాక్కెళ్ళింది ప్రాచి. రింగ్ సెరమనీ పూర్తయిన తర్వాత న్యూ కపుల్ డ్యాన్స్ చేయాలి అంటూ అందరూ పట్టుపట్టడంతో వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ మొదలయ్యాయి. ఒక్కొక్కరుగా వాళ్ళతో జాయిన్ అయ్యారు మిగిలిన వాళ్ళు. అనుపమ ఎందుకో డల్గా ఉండడం చూసిన భాను మాహిర్ అనుపమలను డ్యాన్స్ ఫ్లోర్ మీదకు తోసింది. డ్యాన్స్ ఫ్లోర్కి దూరంగా నిలబడి అనుపమ మాహిర్ డ్యాన్స్ చేయడం చూస్తూ ఉంది భాను. విక్రమ్ ఇంకా రాకపోవడంతో విక్రమ్ కోసం ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంది. భాను ఒంటరిగా ఉండడం చూసి వద్దు అంటున్నా వినకుండా భానుని కూడా లాక్కెళ్ళింది ప్రాచి. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి పదే పదే తనకు కావాలని టచ్ అవుతుండడంతో ఇప్పుడు రియాక్ట్ అయితే గొడవ జరుగుతుంది. దానివల్ల సౌజన్య ఆంటీ వాళ్ళు బాధపడతారు. అదికాక అనవసరమైన అటెన్షన్ను గ్రాప్ చేయడం ఎందుకులే అని అనుకున్న భాను అక్క నుండి మరొక వైపు వచ్చి నిలబడి డ్యాన్స్ చేస్తున్న అనుపమ మాహిర్లను చూస్తూ ఉంది. అంతలో వెనక నుండి ఎవరో తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరగా లాక్కున్నారు. వాళ్ళకు కాస్త దూరంలో నిలబడి అదంతా చూస్తున్న మరొక వ్యక్తి, వీడికి చెప్పింది ఏంటి, వీడు చేస్తుందేంటి అని అనుకుంటూ ముందుకు వెళ్ళబోయాడు. కానీ అక్కడే ఉన్న మాహిర్ని చూసి ఆ ప్రయత్నం మానుకొని అతనికి కాల్ చేశాడు. కానీ ఆ వ్యక్తి కాల్ ఆన్సర్ చేయలేదు. ఆ టచ్ విక్రమ్ది కాదు అని అర్థం అవ్వగానే అతని చేతిని విడిపించుకొని అతన్ని కొట్టబోయింది భాను. ఆ దెబ్బ అతని మీద పడకుండానే భాను చేతిని పట్టుకొని ఆపేశాడు ఆ వ్యక్తి. దాంతో భాను అనుకున్నట్టుగానే అందరి దృష్టి భాను వాళ్ళ మీద పడింది.
భాను ఎవరితోనో గొడవ పడడం చూసి భాను దగ్గరకు వచ్చారు మాహిర్, అనుపమ. గుడి, ఏమైంది? అది అన్నయ్య, అతను నాతో మిస్బిహేవ్ చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టేలా టచ్ చేశాడు అని చెప్పింది భాను. భాను మాట పూర్తి అవ్వకుండానే అతని ముఖం మీద పంచ్ చేశాడు మాహిర్. మాహిర్ పంచ్ పవర్కు వెనక్కు పడబోయిన అతను పక్కన ఉన్న చైర్ను సపోర్ట్గా పట్టుకొని బ్యాలెన్స్ చేసుకున్నాడు. హౌ డేర్ యూ, నా చెల్లితో మిస్బిహేవ్ చేయడానికి అని అంటూ అతన్ని మళ్ళీ కొట్టడానికి ముందుకు వెళ్ళాడు మాహిర్. నేనేం చేయలేదు, తనే నాకు హింట్స్ ఇచ్చింది అని అంతే స్ట్రాంగ్ వాయిస్తో అన్నాడు అతను. అదంతా కాస్త దూరం నుండి చూస్తున్న మరొక వ్యక్తి, హో షట్, వీడికి చెప్పింది ఏంటి, వీడి చేస్తుందేంటి, టైం చూసుకొని భానుని కిడ్నాప్ చేయమని చెప్తే మాహిర్ చేతిలో తన్నులు తింటున్నాడు, వీడు మొత్తం వాగేశాడు అంటే అంతా సర్వనాశనం అయిపోతుంది అని వెంటనే ఫోన్ తీసి ఒక నెంబర్కు కాల్ చేశాడు అతను. హలో వీర్, ఇక్కడ మనం ప్లాన్ చేసినట్టుగా ఏది జరగడం లేదు, వీడు అంతా నాశనం చేసేశాడు అని అన్నాడు అతను. నిహాంత్, ఫస్ట్ కూల్ అవ్వు, వీడియో కాల్ ఆన్ చెయ్యి అని అన్నాడు వీర్. వీడియో కాల్ ఎందుకు వీర్, ముందు చెప్పినట్టు చెయ్యి అని వీర్ అనడంతో వీడియో కాల్ ఆన్ చేశాడు నిహాంత్. వాడికి నేను టైం చూసుకొని భానుని కిడ్నాప్ చేయమని మాత్రమే చెప్పాను, కానీ వీడు అంతా వాడికి నచ్చినట్టుగా చేస్తున్నాడు అని అన్నాడు నిహాంత్. అలా చేయమని వాడికి నేనే చెప్పాను అని అన్నాడు రాజ్వీర్. వీర్, ఏమంటున్నావు నువ్వు? మనం ప్లాన్ చేసింది ఇది కాదు కదా, భానుమతి ద్వారా మాహిర్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకోవడం మాత్రమే మన టార్గెట్, కానీ ఒక అమ్మాయిని ఇలా అందరి ముందు అవమానించడం కాదు అని అన్నాడు నిహాంత్. ఆ భానుమతి అందరి ముందు అవమానపడడం, అది చూసి వాళ్ళు బాధపడడం నేను నా కళ్ళారా చూడాలి, అందుకే నేనే అలా చేయమని వాడికి చెప్పాను అని అన్నాడు రాజ్వీర్. వీర్, తప్పు చేస్తున్నావు నువ్వు, ఒకప్పుడు ఇదే తప్పు చేసి మాహిర్తో ఉన్న స్నేహాన్ని శత్రుత్వంగా మార్చేసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేసి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు అని అన్నాడు నిహాంత్. అదే సమయంలో లోపలికి వచ్చిన విక్రమ్కు అక్కడి వాతావరణం ఏదో సరిగ్గా లేదని అనిపించింది. భాను కోసం చూడగా డ్యాన్స్ ఫ్లోర్ మీద దగ్గర కనిపించింది భాను. అక్కడికి వెళ్తున్న విక్రమ్కు భాను మాటలు, తర్వాత ఆ వ్యక్తి మాటలు వినిపించాయి. అక్కడికి వెళ్ళి చూడగా భాను చేతికి ఉన్న గాజులు పగిలి చేతికి గుచ్చుకొని ఆ గాయం నుండి బ్లడ్ వస్తుంది. అది చూసిన విక్రమ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ముందుకు వెళ్ళి భాను గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఆ వ్యక్తిని బలంగా తన్నాడు విక్రమ్. విక్రమ్ తనైన ఫోర్స్కు బ్యాలెన్స్ చేసుకోలేక వెనక్కు వెళ్ళి కింద పడిపోయాడు ఆ వ్యక్తి. అయినా విక్రమ్ కోపం తగ్గకపోవడంతో అతన్ని కాలర్ పట్టుకొని పైకి లేపి శాండ్ బ్యాగ్ను పంచ్ చేసినట్టుగా అతన్ని పంచ్ చేయడం మొదలుపెట్టాడు విక్రమ్. మాహిర్ ఆపుతున్నా పట్టించుకోకుండా అతన్ని కొడుతూనే ఉన్నాడు విక్రమ్. విక్రమ్ కోపాన్ని చూసి భయపడిన భాను, ఆదిత్య స్టాప్, నువ్వు ఇంకా కొట్టావంటే అతను చచ్చిపోతాడు అని అంటూ విక్రమ్ని పట్టుకొని ఆపేసింది భాను. అతన్ని వదిలేసి భాను చేపట్టుకొని చూసి కోపంగా అతని గొంతు పట్టుకున్న విక్రమ్, ఇలా చేయమని ఎవరు చెప్పారు అని అన్నాడు. ఎవరు లేరు, ఆ అమ్మాయి అని అంటున్న అతని గొంతు మీద విక్రమ్ పట్టు మరింత బిగుసుకుంది. దాంతో చెప్తానన్నట్టుగా తల ఊపాడు అతను. ఎవరు? తెలియదా? ఎవరో తెలియదు, నాకు కేవలం ఫోన్ ద్వారా మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని అన్నాడు అతను. ఫోన్ అని చేతిని ముందుకు చాచాడు విక్రమ్. అతను అన్లాక్ చేసి తనకు వచ్చిన వివరాలను చూపించాడు. విక్రమ్ ఎంట్రీతో కాల్ విషయం మర్చిపోయాడు నిహాంత్. వీడియోలో విక్రమ్ను చూసిన వీర్కు చారిటీ ఈవెంట్ రోజు భానుని సేవ్ చేసి తనను కొట్టిన పర్సన్ గుర్తుకు వచ్చాడు. వెనక్కి తిరిగిన విక్రమ్ను సైడ్ యాంగిల్ నుండి చూడగానే రాజ్వీర్కు కన్ఫర్మ్ అయిపోయింది. ఫోన్లో వివరాలు చూసిన మాహిర్ కోపంగా అతని ముఖం మీద పంచ్ చేశాడు. మాహిర్ ఇచ్చిన పంచ్కు స్పృహ తప్పడంతో అతన్ని తీసుకెళ్లి ఫ్రీజర్లో పడేయమని సెక్యూరిటీకి అప్పగించారు. విక్రమ్, వాడి మాటలు నిజం కాదని నీకెలా తెలుసు అని అడిగింది భాను. నీ టేస్ట్ మరీ ఇంత చెత్తగా ఉండదని నాకు తెలుసు అని అన్నాడు విక్రమ్. విక్రమ్ను టైట్గా హక్ చేసుకున్న భాను మునివేళ్ల మీద నిలబడి విక్రమ్ కళ్ళలోకి చూస్తూ విక్రమ్ ప్రదాలను అందుకుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.